హాయ్ హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరికీ ముందుగా హ్యాపీ సండే. సో ఈరోజు అయితే మన సండే వ్లాగ్ అయితే రికార్డ్ అవుతుంది అనమాట. సో నేనైతే పొద్దున్నే లేచి ఏమేం వర్క్స్ చేసుకున్నాను, ఈ రోజంతా ఎలా గడిచింది అని అయితే బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. సో చూడండి, క్లైమేట్ అయితే ఇలా ఉంది. ఏం సమ్మర్ అండి బాబు, ఇప్పుడే ఇంత సమ్మర్ అయితే, సమ్మర్లో అంటే మేలో ఉండే హీట్ అంతా ఇప్పుడే ఉంటే మనకు మేలో ఎలా ఉంటుంది, చాలా కష్టంగా ఉంది. ఈ ఎండలతో అయితే అసలు చాలా వరకు డిహైడ్రేట్ అయిపోతారు మనుషులంతా కూడా. ముంబైలోనే ఎలా ఉందంటే ఇంకా తెలంగాణలో ఎలా ఉండాలి, అక్కడ ఇంకా ఎక్కువగా ఉంటది టెంపరేచర్ లెవెల్ అయితే. సో అది నెక్స్ట్. ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఇల్లు వాకిలి ఇదంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఐ మీన్ ఇల్లు ఊడ్చేసి అలాగే తుడిచేసాను అనమాట. చూడండి, సో టోటల్ ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే ముగ్గు వేద్దాం, చూసేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరిణి రిహాన్ 2023. పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను వచ్చేసి కడప కడిగి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. ఫస్ట్ టైం ఇలా బ్లాగ్ అయితే లేట్ అయింది మనకి, ఎందుకు అనేది కూడా చెప్తాను. బికాజ్ దీనికంటే ముందు 2 వీడియోస్ అయితే పెట్టాను కదా, స్ట్రీట్ షాపింగ్ అండ్ స్ట్రీట్ షాపింగ్ లో ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి. సో ఆ ఎడిటింగ్ అదంతా చేసేసరికి ఇదైతే డిలే అయిపోయింది అనమాట. సో ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే రోజు నేను ఏమేం చేస్తాను, ఏంటి, నాన్ వెజ్ ఎందుకు తినట్లేదు అనే విషయాన్ని అయితే చెప్తాను. చాలా వరకు అయితే లైవ్ లో అడుగుతుంటారు, సండే కదా స్పెషల్ ఏం లేదు ఏంటి, ఎందుకు సండే ఎందుకు తినరు అని చెప్పేసి. సో దాని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే ముగ్గు వేసేసాను. తర్వాత పాప వచ్చేసి కుంకుమ బొట్లు అయితే పెడుతుంది అనమాట. సో అలా ఇక్కడ ముగ్గు ఇదైతే కంప్లీట్ అయిపోతుంది, చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మనకు వచ్చేసి 5.2K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే టీ పెడుతున్నాను అనమాట. ఇక్కడ నేను టీ పెడుతుంటే మా వారైతే నిమ్మకాయ షర్బత్ అయితే చేస్తున్నారు. చాలా మంది నిమ్మకాయ షర్బత్ లో ఎక్కువగా ఏంటి సాల్ట్ వేసుకుంటారు, బట్ మా ఇంట్లో మాత్రం మేము సాల్ట్ అంతగా ఇష్టపడము షర్బత్ లో. సో మేమైతే షుగర్ వేసుకుంటాం అనమాట. సో మా వారికి ఎందుకో షర్బత్ చేయాలనిపించింది. సో ఆయన అయితే షర్బత్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఆల్రెడీ షుగర్ కూడా వేసేసి దాన్ని కరిగిస్తున్నారనమాట. ఒకవైపు టీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మేమైతే టీ తాగేసాము. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం అయితే పెడుతున్నాను. సో పిల్లలైతే వినాయకుడిని అటు పక్కన తిప్పేశారు, ఏంటి అలా ఉందని మీరు అనుకోవచ్చు. సో అదనమాట. సో దీపం పెట్టేసా, 2 దీపాలు ముట్టించాను. ఇంకోటి వచ్చేసి పైన కూడా ఫొటోస్ ఉన్నాయన్నమాట. సో పైన అయితే పెట్టేస్తున్నాను, చూస్తూ ఉండండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది బ్లాగ్. ప్లీజ్ డైలీ బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి. నేను వాటిని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఖచ్చితంగా సరి చేసుకుంటాను కూడా. అండ్ అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి, ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఇక్కడ బాబు కూడా అగరబత్తీలు అయితే పట్టుకుంటా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో అవి వెలిగించిన తర్వాత కొంతమంది ఊదుతూ ఉంటారు, నోటితో అస్సలు ఆర్పకూడదండి, ఎందుకంటే దేవుడికి సంబంధించింది కదా, తుంపర్లు అవి అయితే పడుతూ ఉంటాయి కాబట్టి అలా ఆర్పకూడదు, చేతితోటనే ఆర్పాలి. సో తర్వాత అలా ఆర్పేసి నేనైతే దేవుడికి ధూపం చూపిస్తూ గంట అయితే కొడుతున్నాను అనమాట. చిన్నోడు వచ్చేసి నేను పొడిస్తానని అయితే అల్లరి చేస్తున్నాడు. సో నేను ధూపం చూపించిన తర్వాత చిన్నోడు చేతితో కూడా ఇలా పట్టించి చేయించాను అనమాట. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదండి, పిల్లలు చిన్న చిన్న వర్క్స్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు.
సో అలా మేము పూజ అయితే చేసుకుంటాము వీక్లీ. సో నాన్ వెజ్ తినకపోవడానికి కారణం అయితే ఇదేనండి. వీక్లీ సండే నేనైతే పూజ చేసుకుంటాను మల్లికార్జున స్వామికి, అదేనండి మల్లన్న దేవుడికి. సో అలా నేనైతే నాన్ వెజ్ తినడం అయితే మానేశాను. అండ్ అలాగే ఇంకో ప్లాన్ కూడా ఉంది. మేము ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ లో కొమరవెల్లి కూడా వెళ్తామన్నమాట. అప్పుడు వచ్చేసి ఫాస్టింగ్ కూడా ఉండాలి, కొన్ని మొక్కులు అయితే ఉన్నాయి. సో అది ఆ బ్లాగ్స్ కూడా మెల్లిమెల్లిగా వస్తాయి, చూస్తుండండి. ఇంకా మేమైతే సమ్మర్ హాలిడేస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా మేమైతే విలేజ్కి వెళ్ళేదన్నమాట. విలేజ్కి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా ఉంది అనేది బ్లాగ్స్ అయితే మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి. కొంచెం డిలే అవ్వచ్చు, కాకపోతే వస్తాయి. అలాగే ధూప్ స్టిక్ కూడా వెలిగించాను అనమాట. సో అలా పూజ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ లోకి వచ్చేసి రైస్ పెట్టాను. అలాగే పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు పోపు అయితే వేస్తున్నాను అనమాట. సో పోపు గట్ట పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి అయితే నేను పప్పు అనేది పోపు పెట్టేశాను. ఇప్పుడు ఇది కాసేపు అయితే బాగా మరిగించాలి. అలా మరిగిస్తేనే పచ్చి వాసన అనేది ఉండదన్నమాట. సో అలా పప్పు అయితే రెడీ అయిపోతుంది. చూసేయండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ వట్టి పప్పు తినడం చాలా కష్టం అండి. నాకైతే మామిడికాయ పిక్కిలు ఉంటేనే నేనైతే పప్పు తింటా, లేదంటే కష్టమే. సో ఆ రోజు అయితే మామూలుగా పికిల్ ఉండింది, ఎందుకంటే మా వారు బయట అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు దేశం వెళ్తే అక్కడ కూడా పికిల్ అయితే. సో అలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ లోకి వచ్చేసి మేమైతే మినప వడలు అలాగే పల్లి చట్నీ చేశాను. ఈ ప్రాసెస్ అనేది ప్రీవియస్ వీడియోలో అయితే ఉంది, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.